నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. కదిరి పట్టణములో వెలసిన శ్రీ శ్రీ వాసవి మాతా మందిరములో శుక్రవారం సాయంత్రం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో రామాయణం సప్తాహం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మనసులో ఉండాలి, లోపల ఉండాలి, బయట ఉంటేనే ఉండాలి. మరి భోజనం మాత్రం బయటకు ఉండాలి, బట్టలు మాత్రం బయటకు ఉండాలి, మన తిరుగుళ్ళు ఆనందాలు సుఖాలన్నీ కూడా బయటకు ఉండాలి, దేవుడు కూడా లోపల ఉండాలి. అంత విషయాలు అటువంటి వాళ్ళు ఉంటారు. చాలా మంది చెప్తారు ఇవన్నీ ఇప్పుడు లోపల ఉంటే చాలండి, గొప్పవాడి వాడికి సన్మానం చేయాలి. సరే, అటువంటి వాళ్ళు ఉంటారు. అందుకోసం అని చెప్పి ఇక్కడికి వచ్చేసరికి ఈయన మాత్రం పట్టుదలంటే పట్టుదలే, మా గురువు చెప్పాడు శుక్రాచార్యుడు కాబట్టి ఎలాగైనా సరే నేను చేస్తానని చెప్పి భయంకరమైన ఉగ్ర తపస్సు చేశాడు. చేసేది లేక శివుడు వచ్చి ప్రత్యక్షమయ్యాడు. చూడండి, ఏ విధంగా చేసినా శివుడు ప్రత్యక్షం అవుతాడు, భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమై పరమేశ్వర అని చెప్పన్నాడు. వాడికి మరణం తప్పదు కాబట్టి అది తప్ప ఏదైనా కోరిక ఇస్తాను అని అన్నాడు. వాడు చాలా తెలివిగా ఆలోచించాడు. మన అధ్యక్షుడు బాలాజీ గారి లాగా ఆయనకి చాలా తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి. బాగా ఆలోచన చేసి ఎట్లయినా మరణమైనటువంటి వరం మనకి కావాలంటే ఏం చేద్దామని చెప్పి ఈయన బాగా ఆలోచన చేసి, పరమేశ్వర, నా మరణ రహస్యాన్ని నాకు నీకు తప్ప ఎవరికి తెలియకూడదు. ఈ మరణ రహస్యాన్ని నువ్వు ఎవరికి చెప్పనని నాకు ప్రమాణం. శివుడికి ఈయనకి తప్ప ఎవరికి తెలియకూడదు. పైపెచ్చు ఆ మరణ రహస్యాన్ని శివుడు ఎటువంటి పరిస్థితులు ఎవరికి చెప్పకూడదు. అటువంటి వరాన్ని కోరుకున్నాడు. చేసేది లేక శివుడు కానీ తదాస్తు అన్నాడు. అంతే, ఇంకా వరం వచ్చిన తర్వాత ఊరుకుంటారా? విజృంభించాడు వాడు. అందరిపైన సురసిద్ధ సాధ్య రణగింజలు మొన్నగా ఏషాల అవసర విద్యార్థులు అందరి కూడా పీడించడం మొదలు పెట్టాడు. నాకంటే మించినటువంటి వాళ్ళు ఎందుకంటే వాడి వాళ్ళ అసూయ వాళ్ళకి తెలియదు. బలవంతుడు అజేయుడు కాబట్టి అందరినీ కూడా ఓడించి మొత్తం కూడా ఈ మూడు లోకాలను కూడా పరిపాలించడం మొదలు. జై వాసవి ధర్మ ప్రచారలో భాగంగా పెద్దలు పూజ్యశ్రీ జ్ఞాన సరస్వతి అన్నాజీరావు గారు, వీరు విజయనగరం జిల్లా ప్రాంతీయులు. వారు ప్రస్తుతం సత్యసాయి కేంద్రమైనటువంటి పుట్టపర్తిలో నివాసం ఉంటున్నారు. వీరు ఉపన్యాసాలు ప్రధానంగా వీరు ఏవైతే ఆత్మహత్య ప్రవచనాలు చేస్తారో వారి ప్రవచనాలు ఎంతో అత్యద్భుతంగా ఉంటాయి. వారి రికార్డు 108 రోజులు భాగవతం చెప్పడము, 58 రోజులు రామాయణం చెప్పడము, ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ఆయన పుట్టపర్తిలో స్థానికంగా నిర్వహించారు. ఈ యొక్క స్థితిని గమనించిన తర్వాత మేము కూడా మా కదిరిలో ఈ ధర్మ ప్రచారం కోసము ఆధ్యాత్మిక ప్రవచనాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ప్రప్రథమంగా వారిని రామాయణ సప్తాహం కోసము కదిరికి ఆహ్వానించడం జరిగింది. వారు రామాయణ సప్తాహం చెబుతుంటే ఇప్పటి వరకు మేము ఎప్పుడు చూడనటువంటి నిశ్శబ్దాన్ని ఈ యొక్క సమావేశంలో, ఈ యొక్క ఉపన్యాసంలో మేము గమనిస్తున్నాము. భక్తాదులు ఒక్క పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంటూ ప్రతి ఒక్క మాటని తమ చెవులకు కాకుండా మెదడుకు తీసుకుంటూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. నిజంగా మాకు మహదానందము. వారిని ఇప్పుడు ప్రధానంగా మేము 4వసారి ఇక్కడ పిలిపించడం జరిగింది. ఒకసారి రామాయణ సప్తాహము, మరొకసారి వెంకటాచల మహాత్మ్యము, మరొకసారి వాసుదేవ మహాత్మ్యము. ఆ రామాయణ సప్తాహంలో భాగంగా 7 కాండలు 3 కాండలు ఫస్ట్ వచ్చినప్పుడు ఆయన మాకు కంప్లీట్ చేశారు. మిగిలిన 4 కాండలు కూడా ఇప్పుడు కంప్లీట్ చేయమని వారిని కోరితే వారు ఇక్కడికి వచ్చి ఆ కార్యక్రమంలో భాగంగా వారి విధంగా ఈ ప్రవచనాలు స్టార్ట్ చేశారు. ఈ ప్రవచనాల్ని భక్తులందరూ విని వారి యొక్క ధర్మ ప్రబోధాన్ని వారు తీసుకొని
శ్రీరామచంద్ర ఆశీస్సులు, వాసుమాత ఆశీస్సులు పొందాలని చెప్పని మనస్ఫూర్తిగా ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం, ఆర్యవైశ్య సంఘాల తరఫున మేము అభ్యర్థిస్తూ, ఆహ్వానిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై వాసు. దానికి భగవంతుడికి ఎటువంటి సంబంధం లేదు. భగవంతుడు తపస్సు చేశాడంటే వరాన్ని ఇచ్చి తిరుగుతాడు అంతే. ఆ విధంగా నేను వరం ఇచ్చాను కాబట్టి నేనేమి చేయలేనన్నాడు పరమేశ్వరుడు. ఇప్పుడు అందరూ కలిసి నారాయణ దగ్గరికి వచ్చారు. వచ్చి నారాయణని ప్రార్థన చేశారు. నారాయణ, హర మహాదేవ దగ్గరికి వెళ్ళాము, ఆయనేమో నీ దగ్గరికి పంపించాడు. అక్కడ వారు ఇచ్చిన మాట వాస్తవాన్ని ఆ రహస్యం ఏమిటో చెప్పడంట. కాబట్టి నీవే తెలుసుకొని చెప్పుకుంటే నారాయణ ఆశ్చర్యపోయి, ఏమిటి శివుడు గార్భేశ్వరుడికి మరణం లేని వరం ఇచ్చాడు, వరాన్ని ఇచ్చాడా? ఆ మరణ రహస్యముడు మరణ ఎవరికి చెప్పడా? ఏమిటి చిత్రము? పదండి నేను వస్తాను అనుకుంటూ నారాయణుడు, బ్రహ్మదేవుడు, దేవతలు అందరూ కలిసి పరమేశ్వరుడు దగ్గరికి వచ్చారు. పరమేశ్వరుడు అందరినీ కూడా గౌరవించాడు. ఏమిటి ఇలా వచ్చారని చెప్పి అడిగాడు. నారాయణ అడిగాడు, పరమేశ్వర, ఆ గార్భేశ్వరుడికి ఏమి వరం ఇచ్చావో చెప్పు, వాడికి సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించి వాడిని మట్టు పెడతాను, లేకపోతే ఈ ప్రపంచాన్నంతా కూడా అల్లకల్లోలం చేస్తున్నాడు, చాలా ఇక్కడికి గురి చేస్తున్నాడు. కాబట్టి వాడి వల్ల రహస్యం చెప్పబోయే అంటే శివుడు అన్నాడు, నేను చెప్పనంటే చెప్పనన్నాడు. ఏమిటయ్యా ఈ చెప్పనంటావంటే, వాడికి నీ మన రహస్యాన్ని ఎవరికి చెప్పనని మరొక వరం ఇచ్చాను, అందుకారణంగా నేను చెప్పను అన్నాడు. నారాయణుడు చాలా ప్రయత్నించాడు, ఆయన కూడా చెప్పలేదు. శివుడు నారాయణుడికి కోపం వచ్చింది. ఏమిటి పరమేశ్వర, నీవు వాడి మరణ రహస్యాన్ని చెప్పకపోతే తెలుసుకోవాలని అనుకుంటున్నావా? నేను తక్షణమే ఎలాగైనా వెళ్ళి వాడి మరణ రహస్యాన్ని వాడి నోటితో చెప్పించి వాడిని సంహరిస్తానన్నాడు. శివుడికి కూడా కోపం వచ్చింది. నారాయణ, నీవే గంట అలా వెళ్ళి వాడి మరణ రహస్యాన్ని వాడి నోటితో తెలుసుకుని వాడిని సంహరించినట్లయితే నేను నీకు దాస్యం చేస్తానన్నాడు పరమేశ్వరుడు. అప్పుడు నారాయణ అన్నాడు, నీవు నాకు దాస్యం చేస్తానన్నావు కదా, నేను కనుక తెలుసుకోలేకపోతే నేను నీకు దాస్యం చేస్తానన్నాడు. చివరికి ఈ మహాభక్తుడు చేసినటువంటి పని ఎక్కడికి వచ్చిందో చూడండి. శివుడు హరిహరుడికి కూడా సమస్యను పెట్టేశాడు ఈ గార్ధపరేశ్వరుడు. అప్పుడు నారాయణ ఆలోచన చేశాడు, ఎంతటి వాడిని ఎక్కడ దొరుకుతాడో చూశాడు. వాడంతవరకు చాలా జయం చేశాడు, చాలా గొప్పవాడు అయిపోయాడు, అజయుడు అయ్యాడు. అందరిని కూడా అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టుకుంటూ వచ్చాడు. చూశాడు, ఇంకా ఆలస్యం ఎందుకంటూ వాడు ధరిస్తున్నటువంటి ఒక పర్వత ప్రాంతం దగ్గరికి వెళ్ళి ఒక మహా సౌందర్య రూపాన్ని ధరించాడు నారాయణుడు. ఆ సౌందర్య రూపాన్ని ధరించి అతను అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆ దివ్యమైనటువంటి ఆ మోహన రూపాన్ని చూసిన తర్వాత ఎంతటి వాళ్ళకైనా సాక్షాత్తు వాసుదేవుడు నారాయణుడు ధరించినటువంటి ఆ మామూలుగా చూస్తే పుంషామోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం అంటాం మనం. అటువంటిది ఆయన ఇప్పుడు స్త్రీ రూపాన్ని ధరించాడు. ఎంతటి వాళ్ళైనా సరే ఆ స్త్రీకి వశమైపోవలసిందే. ఆ స్త్రీ ఆ విధంగా ఆ సుందరి అక్కడ వృక్షము చేస్తూ ఉంది. నారాయణ ధరించినటువంటి ఆ జగన్ మోహన రూపానికి ఎవరైనా వశమైపోవలసిందే. అందుకని మనం ఏమంటాము, వనమాలి వాసుదేవ